మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఇంతకీ కావేరి ఎక్కడా? తను అయ్యో అమ్మ కావేరి ఊరుకో. చూసావాక నీ గొంతు వినగానే కావేరి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చిందో. కావేరి ఎందుకు ఏడుస్తున్నావే? నా మీద అంత బెంగ పెట్టుకున్నావా? బెంగ కాదమ్మా, బాధ. చాలే ఊరుకో. నువ్వింకా చిన్నపిల్లవనుకున్నావా? నీకు అప్పగింతలు చెప్పింది ధైర్యంగా ఉండటానికే కాని అమ్మని చూసిన వెంటనే ఇలా ఏడవటానికి కాదు. ఈ ఏడుపుకి కారణం నువ్వు కాదు. అమ్మా, నువ్వు లోపలికి రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఏయ్ ఏంటా మాటలు? నువ్విలా మాట్లాడుతూ ఉంటే అత్తయ్య మామయ్య నువ్వేదో నాకు చాడలు చెప్తున్నావనుకోరు? ఇదెప్పుడు ఇంతేనమ్మా. అర్థం పర్థం లేని విషయాలకు కూడా భూతద్దంలో పెట్టి చూస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ బుద్ధి మాత్రం పోవడం లేదు. ఏయ్ ముందా ఏడు పాపు. నువ్వు లోపలికి వస్తేనే ఆపుతాను. అయ్యో ఇదమ్మా దీని వరస. దీని మాట మనం వినాలే తప్ప ఇది మన మాట వినదు. దీని బాధ ఏంటో వినేసి వస్తాను. పద. సంధ్య, కావేరి అక్కకు ఫోన్ చేసి రమ్మందా? అందుకే సడన్ గా వచ్చిందా? ఏమోనండి, నాకు కూడా అదే అనిపిస్తుంది. కావేరి మన మాటలు వినకపోయినా అక్క చెప్తేనే మారుతుందనిపిస్తోంది. అక్క కూడా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. మనం ఏ నిజము దాయలేదని, ఇందులో మన తప్పేం లేదని అక్కే కావేరికి చెప్తుంది. పేరుకి పెళ్ళంగా నన్ను, మనసులో ప్రేయసిగా సంధ్యనే, ఇద్దరిని ఒకేసారి మెయింటైన్ చేయాలనే కదా మీ ప్లాను? జరిగిన విషయాలు కావేరి ఎలా చెప్తుందో వదిన గారు ఎలా అర్థం చేసుకుంటారో. విషయం ఏంటో చెప్పకుండా ఇలా ఏడుస్తుంటే నాకేం అర్థమవుతుంది చెప్పు? ఏం జరిగింది? రాత్రికి రాత్రి ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఇలా నీ ఏడుపు చూడటానికేనా? ఏమైందో చెప్పు. ఏమైందా? నా బ్రతుకు బూడిద పాలైంది. అసలు నిజాన్ని దాచిపెట్టి నా గొంతు కోసారు. దేని గురించి నువ్వు మాట్లాడేది? నువ్వు మంచోడని మురిసిపోతున్నా నీ అల్లుడు ఉత్తమురాలుగా చూసిన సంధ్యల కథల గురించి. వాళ్ళ గురించి ఎందుకే? ఎందుకేంటి? అసలు సమస్య మొదలైంది అక్కడే. ఏం జరిగిందో తెలుసా? ఈ ఇంట్లో వాళ్ళంటే సరే, కన్న తల్లివై ఉండి కూడా నా దగ్గర నిజం ఎందుకు దాచావు? బుద్ధి లేకుండా మాట్లాడకు. నీ పెళ్లికి ముందు మీ మామయ్య నేను మాట్లాడుకుంటున్నప్పుడు సూర్యాని పెళ్లి చేసుకుంటావా అని నిన్నడిగితే తనంటే నాకిష్టం, రెండో పెళ్లి వాడైనా నాకేం అభ్యంతరం లేదని గంగిరెద్దులా తల ఊపావా లేదా? అదే కదా నేను చేసిన అతి పెద్ద పొరపాటు. ఆయన గారికి రెండో పెళ్ళని తెలుసు కాని మొదటి భార్య బ్రతికే ఉందని, ఆ మహాతల్లి ఎవరో కాదు సంధి అని కాని, మొదటి భార్యకి పెళ్ళైనా కూడా ఈయన మర్చిపోలేకపోతున్నారని నాకేం తెలుసు? లేదే, సూర్య అలాంటివాడు కాదు. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకోకు. ఇదిగో అమ్మా, నా
కళ్ళతో నిజం చూసి చూసి చాలా కోపంలో ఉన్నాను. ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు చెప్తున్నా. మా ఆయనకి నాకన్నా సంధ్య అంటేనే ఇష్టం. నా మాట కన్నా ఆవిడ గారి మాట అంటేనే గౌరవం. మరి ఆవిడ గారికి కడుపని తెలిసినప్పటి నుండి ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా? అసలు నేనొక్కదాన్ని ఇంట్లో ఉన్నానని, నాతో పెళ్ళైందని ఆయనకి గుర్తుందో లేదో కూడా తెలియడం లేదమ్మా. నా మాటలు ఇప్పుడు నువ్వు నమ్మకపోయినా ఇక్కడే ఉండి నీ కళ్ళతో చూస్తావు కదా, అప్పుడు అర్థమవుతుంది ఏది నిజమో ఏది నిందో. పెళ్లి చేసుకునే ముందు నిజాన్ని తెలుసుకోలేకపోయినా మావయ్యని నేను అడిగింది ఒకే ఒక్క ప్రశ్న, ఆయన గతాన్ని పూర్తిగా మర్చిపోయారా లేదా అని. అప్పుడు మావయ్య ఏమన్నాడు? అంతా మర్చిపోయి జీవితాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాడు అన్నాడు. కానీ మీ అల్లుడు గారికి నాతో బ్రతుకు కన్నా ఆ సంధ్యతతో గతమే బాగుందమ్మా. సంధ్యతే ఆయన మొదటి భార్యను తెలుసుంటే నేను పెళ్లి చేసుకోవడం కాదు కదా, ప్రేమించేదాన్ని కూడా కాదు. నాకు నిజం తెలీదని వాళ్ళకి తెలుసు కూడా అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశారమ్మా. ఆ రోజు డాక్టర్ గారిని కలిసి మాట్లాడకపోయి ఉంటే ఇప్పటికీ నాకు నిజం తెలుసుండేది కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి నన్ను పరాయిదాన్లా చూస్తూ ఉంటే ఎంత నరకంగా ఉందో తెలుసా? తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా, నా కాపురం కూలిపోతుందమ్మా. నువ్వే ఎలాగైనా నిలబెట్టాలి. ఏడవద్దు కావేరి, నేను వచ్చాను కదా. ఇది నీ కాపురానికి భవిష్యత్తుకి సంబంధించిన సమస్య. ఆవేశపడటం వల్ల అనర్థమే తప్ప పరిష్కారం దొరకదమ్మా. నీ కాపురం నిలబెట్టడానికి ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? అంత తీక్షణంగా చూస్తే మీ కళ్ళే నొప్పులొస్తాయి తప్ప ఆవిడకేం కాదు. మీ గురించి గొప్పగా చెప్తుంటే ఎన్ని మాటలందో తెలుసా? తల కొట్టేసినట్టయింది. దీని పొగర్ని అస్సలు వదలకూడదు సార్. ఎందుకు వదిలేస్తాను సరిత? ఇన్ని రోజులు సొంతం చేసుకోవాలన్న స్వార్థంతో తనపై జాలిపడేవాణ్ణి. కానీ ఇప్పుడు దారి మారిస్తే కానీ జ్యోతి మన రూట్లోకి రాదని అర్థమైంది. అంటే ఏం చేస్తారు? ఆల్రెడీ చేశాను సరిత. జ్యోతి వర్క్ చేసిన ఈ ఫైల్లో చాలా తప్పులు వచ్చేలా ప్లాన్ చేశాను. ఈ తప్పులు తీసుకెళ్ళి ఎండి ముందు కూర్చుంటాను. జ్యోతిని బాస్ తిడుతుంటే హాయిగా విని ఎంజాయ్ చేస్తుంటాను. కనిపించరు గాని మీలో కూడా ఒకరున్నారు కృష్ణకుమార్ గారు. ఎవడాడు? సైకోనా? మీ మేధావులతో ఇదే సమస్య. ఏది చెప్పనివ్వరు, మనసులో మాటని ఇట్టే పట్టేస్తారు. ఓ థ్యాంక్ యూ. నేను వెళ్ళి బాస్ని మీట్ అవుతాను. ఆల్ ది బెస్ట్ సార్. సార్, వెంటనే జ్యోతి నా క్యాబిన్కి రమ్మను. అలాగే సార్. మేడం, మిమ్మల్ని ఎండి సార్ పిలుస్తున్నారు. ఎప్పుడా?
ఎందుకు? తెలీదు మేడం, చాలా సీరియస్గా ఉన్నారు. సీరియస్గానా? ఏమైంది దానయ్య? నాకు అదంతా తెలీదమ్మా. పక్కనే కృష్ణకుమార్ కూడా ఉన్నాడు. సరే దానయ్య, నువ్వెళ్ళు, జ్యోతి వస్తుందిలే. అలాగేనమ్మా. శ్వేత, నాకు భయంగా ఉంది. ఆ కృష్ణకుమార్ నా గురించి ఏం చెప్పాడో ఏమో. తోడు నువ్వు కూడా రావా? వాడికి నువ్వు భయపడాల్సిన పని లేదు జ్యోతి. వర్క్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండే నువ్వు, వాడు నిన్ను తప్పు పట్టడం వాడి తరం కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వెళ్ళు జ్యోతి. ఎక్స్క్యూజ్ మీ సార్. లోపలికి రా. ఏంటిది? నువ్వు డ్రాప్ చేసిన ఫైలేనా? నీ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఏమైపోయాయి? సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఒక్క ఫైల్లో ఇన్ని తప్పులు చేయరు. అసలు నీ నుండి ఇంత దారుణమైన అవుట్పుట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జ్యోతి. పాపం తను మాత్రం ఏం చేస్తుంది సార్, ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల మైండ్ డిస్టర్బ్ అయ్యి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది. అంతే కదా జ్యోతి? పర్సనల్ రీజన్స్ వల్ల పని డిస్టర్బ్ అయితే నేను క్షమించను. సార్, ఇన్ని రోజులు ఏ తప్పు చేయని మనిషి ఏదో కంగారులో, ఆలోచించలేని ఆవేశంలో మిస్టేక్ చేసిందేమో. ఆల్మోస్ట్ అయిపోతుందన్న పెళ్ళి ఆగిపోవడం వల్ల ఎంత మెంటల్ టార్చర్ అనుభవిస్తోందో మనమే అర్థం చేసుకోవాలి. ఏంటయ్యా అర్థం చేసుకునేది? చూడు జ్యోతి, పెళ్ళి కావడం కాకపోవడం అనేది నీ పర్సనల్ ప్రాబ్లం. పర్సనల్ ప్రాబ్లం వల్ల పని చెడగొడితే ఐ వోంట్ టాలరేట్. ఆడైనా మగైనా జీతం తీసుకున్నప్పుడు సిన్సియర్గా పనిచేయాలి. అలా పని చేయనప్పుడు రిజైన్ చేయాలి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ప్రమోషన్ ఇవ్వాల్సిన నా చేత్తోనే పింక్ స్లిప్ ఇప్పించుకోవద్దు. ఈ ఉద్యోగం నీకు నీ ఫ్యామిలీకి ఎంత ముఖ్యమో మర్చిపోవద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. మీరు మరీ అంత సీరియస్గా చెప్పకండి సార్. 26 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదన్న బాధ దిగులు ఉంటాయి కదా. తన ప్రాబ్లం కూడా మీరు అర్థం చేసుకోవాలి సార్. నో, నేనేం అర్థం చేసుకోను. పని విషయంలో నేను మూర్ఖంగా, రాక్షసంగానే ఉంటాను. కన్నీళ్ళ గురించి, కష్టాల గురించి నేను కేర్ చేయను. యూ కెన్ గో. జ్యోతి, ఈ కృష్ణకుమార్ మామూలోడు కాదు. అనుకున్న పని చేసేశాడు. ఏమైంది జ్యోతి? ఎందుకు ఏడుస్తున్నావు? డ్రాఫ్ట్లో మిస్టేక్స్ ఉన్నాయని బాస్ తిడుతుంటే ఆ రాక్షసుడు అక్కడే నించుని అడ్డమైన కామెంట్స్ చేస్తున్నాడు. నా మీద జాలి చూపిస్తున్నట్టు నటిస్తూ కావాలని బాస్కి కోపం తెప్పించాడు. ఏడవకు జ్యోతి, అతని గురించి నీకు తెలిసిందే కదా. నీ మిస్టేక్ ఏం ఉండదు కదా అని నీకు ధైర్యం చెప్పి పంపించడం నాదే తప్పయింది. సారీ. బాధపడకు ప్లీజ్. నువ్వేడవద్దు ప్లీజ్. కన్నీళ్ళు పెట్టుకోవద్దమ్మా. ఈ చల్లటి నీళ్ళు తాగు. ఏంటి దానయ్య, నన్ను చూస్తుంటే నీకు కూడా ఎగతాళిగా ఉందా? ఎంత మాటమ్మా. నెమలి కంట నీరు కారితే వేటగాడికి కూడా లోకువేనమ్మా.
ఇంతమంది వేటగాళ్ల మధ్యలో ధైర్యంగా బ్రతకాలి కానీ ఎవరో ఏదో చేశారని కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళ ముందు లోకు అయిపోకూడదమ్మా. ఎలాంటి కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లతో కాకుండా ధైర్యంతో నిలబడితే ఎలాంటి వాడైనా సరే తోక ముడిచి పారిపోతాడు. మీరెప్పుడు అలా ఉండాలని నేను కోరుకుంటానమ్మా. సూర్య, ఎక్కడికి వెళ్ళావు? మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుందని పార్క్ వెళ్ళి జాగింగ్ చేసి కాసేపు అక్కడే కూర్చొని వస్తున్నాను ఆకాష్. వెళ్లే ముందు ఒక మాట చెప్పొచ్చు కదా. నీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఫోన్ రూమ్లోనే ఉంది ఆకాష్, ఛార్జింగ్ అయిపోయినట్టుంది. అయినా నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్తాను? నువ్వెక్కడికి వెళ్ళవని తెలుసు కానీ మీ అత్తయ్య గారు వచ్చారు. ఏంటి, అత్తయ్య గారా? అవును సూర్య, కూతుర్ని చూడాలనిపించి వచ్చారు. ఇప్పుడెందుకు వచ్చారు? అయినా అంత సడన్గా రావాల్సిన అవసరం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు సూర్య? ఆవిడ మా అక్క. ఇది కూడా తనకి ఇల్లు లాంటిదే. ఎప్పుడైనా వస్తుంది, ఎప్పుడైనా వెళ్తుంది. నేను అలా అనటం లేదు ఆకాష్, ఈ ఇంట్లో పరిస్థితులు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాయి కదా, ఇప్పుడెందుకు వచ్చారా అని. ఓ అదా. ఇక్కడ ఎలా ఉందో మా అక్కకు తెలియదు కదా, క్యాజువల్గా వచ్చింది. కొన్ని రోజులుండి వెళ్తుందిలే. ఆవిడ ఎన్ని రోజులైనా ఉండని ఆకాష్, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే కావేరి గురించే తన మాటలు మనసు ఎంత డిస్టర్బ్డ్గా ఉంటున్నాయో మనం చూస్తున్నాం కదా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను బాబు. మీ అమ్మాయితో మాట్లాడారా? మా గురించి కంప్లైంట్లు ఇచ్చిందా? అలా ఏం లేదులే బాబు, పాపం నిజం పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి కొప్పుకుంది కదా, ఆ కోపంలో ఏదేదో మాట్లాడుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోమని తప్పొప్పులేంటో పూర్తిగా వివరించి తనకి నేను నచ్చ చెప్పాను. మీరెంత చెప్పినా నేను వినను, ఇలానే ఉంటానని అరుస్తుందా? అక్క చెప్పేది వినొచ్చు కదా సూర్య, ఎందుకు మధ్యలో మాట్లాడతావు? అంటే తల్లిగా కూతురు గురించి ఎంత తెలుసో ఒక భర్తగా నాకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను. కన్న తల్లిగా కావేరి గురించి మీకన్నా నాకు కొంచెం ఎక్కువే తెలుసు. అందుకే ఎలా చెప్పాలో అలా చెప్పాను. కావేరి అర్థం చేసుకుంటుందని నేను నమ్ముతున్నాను. మాకు కూడా కావాల్సింది అదే అక్క. ఏం ఆకాష్, నాకైతే నమ్మకం లేదు. అనుకోకుండా వచ్చిన సరి అయిన సమయానికే వచ్చినట్టయింది బాబు. అందుకే ఇంకొన్ని రోజులు కావేరితోనే ఉండి మంచి చెడులు మాట్లాడితే మంచిదనిపిస్తుంది. కరెక్ట్ అక్క, నాకు కూడా అదే అనిపించింది. ఈ రోజు నుంచి కావేరి విషయాన్ని నాకు వదిలేయండి. ఏ నమ్మకంతో అయితే ఈ పెళ్లి చేశామో దాన్ని నిలబెట్టే పూచి నాది. నా కూతురికి అల్లుడికి మధ్యలో వచ్చిన సమస్యని పూర్తిగా దూరం చేసి నేను ఇక్కడి నుంచి వెళ్తాను. చాలా థ్యాంక్స్ అక్క. ఇక్కడ ప్రాబ్లంని బాగా అర్థం చేసుకున్నావు. కావేరికి నువ్వేలాగో సూర్యకి నేను అలాగా. ఇద్దరూ సంతోషంగా ఉండడమే మనందరికీ కావాలి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి ఆకాష్. సూర్య కావేరికి దగ్గరవ్వాలంటే మధ్యలో ఉన్నదాన్ని దూరం పెట్టాలి. అంటే కోపం, చిరాకు, అసహనం ఇలాంటివన్నమాట. కావేరితో మంచి చెడ్డలు చెప్పానంటున్నారు కాబట్టి ఇక నుండి ఏ సమస్య ఉండదు అనుకుంటున్నాను వదిన గారు. నిజమేనమ్మా, కాకపోతే దిక్కుమాలిన లోకం, దిష్టి పెట్టే జనాలు. నా కూతురు కాపురం మీద ఎవరి పాడుకళ్ళు పడ్డాయో గాని ఇలా జరుగుతుంది. ఒక పని చేయక్క, నీ కూతుర్ని అల్లుని కూర్చోబెట్టి పెద్ద గుమ్మడికాయ దిష్టి తీసేయి. ఎలాంటి కీడున్నా పటాపంచలైపోతుంది. అలాగే పడేస్తాన్రా, నేనొచ్చింది అందుకే కదా. సూర్య, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాయి.
అలాగే ఆకాష్. వస్తానక్క. వస్తాను సంధ్య. సంధ్య, నేను 10 minutesలో రెడీ అయ్యి వచ్చేస్తాను. నువ్వు టిఫిన్ రెడీ చేసే. అలాగే. ఏమో అనుకున్నాను కానీ కావేరి కోప్పడ్డంలో తప్పే లేదు. నా కూతురు కాపురాన్ని నేనే చక్కబెట్టాలి. ఏంటే ఇంకా ఇక్కడే ఉన్నావు? నీ గదిలోకి వెళ్ళు. నేను వెళ్ళను. నాకాయన మొహం చూడాలని కూడా లేదు. నాకు మాత్రం రోషం పౌరుషం ఉండవా? ఈ ఆవేశమే వద్దని చెప్పాను. నువ్వేం చెప్పద్దు. అర్జెంటుగా నేను రమ్మని చెప్పింది ఇలాంటి చచ్చు సలహాలు ఇస్తావని కాదు. అది కాదే, నేను చెప్పేది విను. నేనేం వినను. నా చెంప చెళ్ళు మనిపించిన ఆయన గారి దగ్గరికి నేనెళ్ళి పడుకోవాలా? నా వల్ల కాదు. నేనిక్కడే పడుకుంటాను. కావేరి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. దయచేసి ఏమీ మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేసి పడుకో. నేను మాత్రం ఆ గదిలోకి వెళ్ళను. వెళ్ళను అంటే ఎవరికమ్మా నష్టం? నీకా, అల్లుడుకా? తనకి మొగాడు. బెట్టుకుపోతే నష్టం ఆడదానికే. అంటే ఆయన గారి మనసులో నేను లేనని తెలిసాక కూడా, ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అర్థమయ్యాక కూడా నేను నోరు మూసుకొని ఉండాలా? తల దించుకొని బ్రతకాలా? ప్రతి విషయంలోనూ ఆయన గారు నాకన్నా సంధ్య గొప్పదని మెచ్చుకున్నా కూడా బానిసలాగా ఆయన కాళ్ల దగ్గరికి వెళ్ళమంటావా? నాకేమంత గతి పట్టలేదు. కావేరి, ఆవేశపడకుండా నేను చెప్పేది విను. భర్త అనేవాడు బిగించిన గుప్పెట్లో ఇసుక లాంటివాడు. బిగించే కొద్దీ వేల సందుల్లో నుండి ఇసుక జారినట్టే మొగాడు కూడా ఆడదాన్ని బంధించాలని చూస్తే జారిపోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది చాలా సున్నితమైన విషయం అమ్మా. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయమే, మాట్లాడే మాట అన్నీ నేరుగా నీ భవిష్యత్తు మీదే ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు అల్లుడు గారికి నువ్వు వడ్డిస్తుంటే తినడం నా కూతురు చూస్తే పాపం తాను ఎంత బాధపడుతుంది. పెళ్ళంగా నా మాటకు విలువలేదని చిన్నపిల్లలా ఏడుస్తుంది. పోన్లే, ఎవరు పెడితే ఏంటి, మీరు కడుపు నిండుగా తిని వెళ్తున్నారు, సంతోషం. కావేరి అడిగినప్పుడు తినొచ్చు కదా సూర్య. మీ కోపంతో ఉన్న సమస్యని ఇంకా పెద్దది చేసుకుంటున్నారు. సూర్య, సూర్య